సో దేవరా ట్రైలర్ వచ్చేసింది గాయస్. వెరీ వెరీ ఎక్సైటెడ్. సూపర్ సూపర్ భయ్యా, నాకైతే నచ్చింది. మూన్ తో వీళ్ళు ప్లే చేసే గేమ్ ఫస్ట్ అది ఇలా కత్తి తెలంగాణ బ్లడ్ మూన్ కి ఆర్క్ గా పోయింది కదా క్రిషన్ మూన్ కి. అవును అవును, అదొకటి. దాన్ని మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చారు. మళ్ళీ తీసుకొచ్చి ఏమంటారు నాకైతే- కొరడాతో. నాకైతే ఖచ్చితంగా లైక్ స్టోరీ అర్థమైపోయింది ఇది సిచ్యువేషన్ అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ ఎలా ఉందంటే మాత్రం నాకు చాలా చాలా నచ్చింది. మ్యూజిక్ రా ముఖ్యంగా, లైక్ మ్యూజిక్ ఒక క్వైర్, ఒక వటి క్వాలిటీ దీని ఏమంటారు ఆర్కెస్ట్రియల్ మ్యూజిక్ అయితే గ్యారంటీ ఉంది, అది నచ్చింది. స్టోరీ అర్థమైపోయిందిరా. ఇప్పుడు దేవర్ అనేటోడు నాకైతే ఇంకొంచెం స్టోరీని లైక్ ఎట్లా అంటే వరల్డ్ ఇంకొంచెం బిల్డ్ చేసేది, ఆ వరల్డ్ అంతా కొంచెం ఎక్స్ప్లోర్ చేసినట్టు చూపిస్తే బాగుండేది. బట్ స్టిల్ యాజ్ అ హోల్ స్టోరీ లైన్కి వెళ్ళిపోయారు, నాకు నచ్చింది. నాకైతే మాత్రం దీంట్లో చాలా బాగా నచ్చిన షార్ట్స్ చాలా ఉన్నాయి. ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రివీల్ రెండు కత్తులు పట్టుకొని మంటకి బ్యాక్గ్రౌండ్ లో ఒకటి చూసినావా, అదొకటి. అండ్ ఆల్సో లాస్ట్ లో ఉండే షార్క్ సీన్ ఒకటి చాలా బాగున్నాయి అవి. అదొకటి. అండ్ ఆల్సో స్టోరీలో మనకి క్యారెక్టరైజేషన్ చెప్పేస్తారు. సో దేవరా అనేటోడు 2 ఏళ్ళు అనుకొని ఎటో వెళ్ళిపోయాడు, సంద్రం మీద ఎటో వెళ్ళిపోయాడు. సో వాడు ఆయన ఇంకా రాలేదు ఇంకా. సో దాని ప్లేస్ లో సైఫ్ అలీ ఖాన్ వచ్చేసి రాజ్యం వెళ్తున్నాడు. అట్లాంటి సిచ్యువేషన్ లో ఎన్టీఆర్ కొడుకు దేవరా కొడుకున్నాడు వరా అనుకుంటా, వాడు లైక్ మరి వాట్ ఈస్ భయస్తుడిగా పెరిగిండు, పిరికోడు అయిపోయాడు. నాకు ఒక్కటే అనిపిస్తుంది, ఇప్పుడు హిందీ వాళ్ళు ఒకటి స్టార్ట్ చేస్తారా నో డౌట్, దీన్ని శంషేరా నుంచి కాపీ అంటారు చూడు, గ్యారంటీగా. నాకు అది ఏం అనుకోలేదు లైక్, బట్ స్టిల్ అంటారు, ఖచ్చితంగా అంటారు. నువ్వు చూడు ఇప్పుడు, ఎందుకంటే తండ్రి వెళ్ళిపోయింది ఆల్రెడీ ఈ పాటికి యూనో పిఆర్ స్టార్ట్ అయిపోయి ఉంటది, వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తారు కానీ. బట్ స్టిల్ నేను విజువల్ ఎఫెక్ట్స్ కొంచెం తేడా కొడతాయి అనుకున్నారు, ఇది చాలా బాగున్నాయి విజువల్ ఎఫెక్ట్స్. బడ్జెట్ అండ్ ఎవ్రీథింగ్ బడ్జెట్ తో పోల్చుకుంటే మంచిగానే ఉన్నాయి. నేను బడ్జెట్ తోనే కంపేర్ చేసుకుంటా, ఇంత స్కేల్ అవన్నీ చూసుకోండి, వాళ్ళు ఎంత పెడుతున్నారు బడ్జెట్ దాన్ని బట్టి చూస్తున్నా. నాకైతే నచ్చింది, యాజ్ అ హోల్ నచ్చింది. డైలాగ్స్ కూడా బాగానే అనిపిస్తున్నాయి. అండ్ యా మ్యాన్ ఎక్సైటెడ్. ఇంకేం చెప్తా, టోటల్ వేరే లెవెల్ ట్రైలర్. నాకైతే బాగా నచ్చింది. నీకేమనిపించింది? నాకు ఫస్ట్ థింగ్ మంచిగా ఉంది స్టోరీ. అసలు నేను ఇంత చెప్తారని అనుకోలేదు. ఈ దెబ్బకి మొత్తం మనకంతా తెలిసిపోయింది. సో ఐ థింక్ కొరటాల గారు ఇన్ జనరల్ గానే స్టోరీ ముందే చెప్తారు అనుకుంటా కదా ఆయన ట్రైలర్స్ లో. ఐ థింక్ టెక్నికలీ ఒక రకంగా చెప్తారు. సో అలా అనుకోవచ్చు. బట్ రియల్ ఎక్సైటెడ్ మ్యాన్, చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. బట్ నాకు ఓవరాల్ స్టోరీ నాకేమనిపిస్తుంది అంటే, వాళ్ళకి కులము మతము ఏమి లేవు, భయము లేదు, ధైర్యమే. వాళ్ళు లూట్లకి వెళ్ళి వస్తూ ఉంటారు. అలాంటి టైంలో వాళ్ళలో ఒకడు దేవరా అనిపించింది, వీళ్ళు ఓవర్ బోర్డ్ వెళ్తున్నట్టున్నారు. సో మీకు భయం కూడా, అది భయాన్ని కూడా మీకు పరిచయం చేయాలి. ధైర్యం బతకటానికి ఉన్నంత ఉంటే చాలు కానీ చంపటానికి ఉన్నంత కాదు అని చెప్పేసి. ఐ థింక్ ఫస్ట్ ఆ షిప్ అదే ఏంటారు దొంగతనం చేసే సీన్ ఉంటది కదా. సో అక్కడ ఏదో జరుగుతుంది, అక్కడ వాళ్ళని చంపటం ఏదో చేసి ఉంటారు. ఆ తర్వాత ఇంకా దేవరా రియలైజ్ అయ్యి దేవరా కొంచెం అందరినీ లీడ్ తీసుకొని మీరు అట్లాంటివి చేయకూడదు అందరినీ భయపెట్టడం మొదలేస్తాడు. సో అక్కడ నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. అయితే ఏదో సమ్ రీజన్ తో ఎక్స్పెక్టేషన్ కింద ఒక 2 years వెళ్తాడు. అయితే అప్పుడు కొడుకుంటాడు, కొడుకు కూడా ఐ థింక్ పెరుగుతాడు. అలాగే ఇంకా ఒక రిలేషన్ వస్తారు. 2 సంవత్సరాలు పని మీద వెళ్తే ఈ పాటికి వచ్చాడు, 2 సంవత్సరాలు అయింది ఇప్పటివరకు రాలేదంటే ఏమని అనుకోవాలి అని అంటే, అప్పుడు మళ్ళీ కొడుకు ఐ థింక్ మనకి ఏదైతే షిప్ తో చూసిన వాళ్ళకి ఏమంటారు 2 కత్తులు పట్టుకొని బ్యాక్గ్రౌండ్ లో మంట, ఐఎమ్ థింకింగ్ దట్ ఈస్ క్లైమాక్స్. వాళ్ళ నాన్న ఆఫ్టర్ అదే అనుకుంటున్నాను. వాళ్ళ నాన్న 2 years తర్వాత అంటే ఇంకోటి ఏమైంది, ఇంకో షార్ట్ చూస్తే నువ్వు వర బోట్ లో వెళ్తా ఉంటాడు నైట్, ఒక షాట్ ఉంటది, ఒక ఫ్రేమ్. సో అది మాక్సిమం వాళ్ళ నాన్న వెతకటానికి నేను వెళ్లాల్సిందే అంటే, నాకు తెలిసి అక్కడ ఇంకా సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ ఇంకా స్టార్ట్ చేసి ఉంటది. ఇంకా ఏమంటారు దాన్ని, దేవరా రాడు, నేను చూసుకుంటాను ఇక్కడ, నేను పిండుతాను అన్నట్టుగా స్టార్ట్ చేసి ఉంటాడు. ఈవెన్ మనకి ఫస్ట్ ఏదైతే చూపించారో, సారీ టు కట్, మనకి ఫస్ట్ ఏదో మనకి ఫస్ట్ ఫిల్మ్స్ చూపించారో, దీంట్లో అది కంటిన్యూషన్. దీంట్లో ఎన్టీఆర్ సైఫ్ అలీ ఖాన్ ఫైట్ చేస్తున్నట్టు చూపిస్తాం, అది చూపిస్తారు. బ్రో ఐఎమ్ ఎక్సైటెడ్, ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. అంటే నాకు తెలిసి దానికి కూడా ఆ ఫైట్ అది స్పోర్ట్ కాదనుకుంటున్నా నేను. ఆ టోటల్ ఆ కమ్యూనిటీ మొత్తానికి లీడర్ కావాలంటే ఆ ఫైట్ లోకి వెళ్ళాలి. అయితే సో ఫస్ట్ సైఫ్ అలీ ఖాన్ లీడర్ ఉన్నాడు ఫస్ట్ నుంచి. బట్ ఎవరెవరైతే ఆ ఫైట్ లో అపోజ్ అయ్యారో వాళ్ళందరూ చచ్చిపోతూ వచ్చారు. బట్ ఆ టైంలో మెయిన్ దేవరా, పెద్ద దేవరా ఫైట్ లోకి వెళ్తాడు, సైఫ్ అలీ ఖాన్ ఓడిస్తాడు. అండ్ తర్వాత హ్యాండ్ ఇచ్చి నువ్వు నా పక్కనే ఉండు అని చెప్పేసి అలాగా వెళ్తారు. అండ్ ఆ తర్వాత ఎక్స్పెడిషన్ మీద 2 years వెళ్ళిపోతారేమో దేవరా. అండ్ అప్పుడు ఇంకా కొడుకు ఇంకా వాళ్ళ నాన్న ఎతకాలి, ఎందుకని అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా చాలా బ్యాడ్గా ఉంది. సైఫ్ అలీ ఖాన్ రూల్ చేస్తున్నాడు. బట్ సైఫ్ అలీ ఖాన్ దించాలంటే ఏం చేయాలి, ఇప్పుడు కొడుకు కూడా ఆ ఏరియాకి వెళ్ళి ఫైట్ చేయాలి, అక్కడికి వెళ్ళి పిట్లోకి వెళ్ళి.
బట్ కొడుకంత ధైర్యం లేదు. అదే. సో, అందుకని ఫాదర్‌ని ఎతకటానికి ఎళ్తాడు. అలాగా నాకు తెలిసి ఆ ఈ షిప్‌లో మొత్తం విత్ ఇంత డిస్కషన్ మనం ఇంక దీంట్లో చెప్పాల్సిన తర్వాత మాట్లాడదు అంతేనా? యాహ్! బట్ విత్ స్టిల్ హుడ్ ఆ షాట్ అంతా కూడా యాస్ ఎ హోల్ ఎట్లుంది? క్లైమాక్స్ మొత్తం వాటర్‌లో ఉంటది. మరి మ్యాన్ అసలు టోటల్‌గా ఎట్లుంది చెప్పు? స్టోరీ ఇచ్చారు. అంటే నీకు ఓవరాల్ స్టోరీ లైన్ చూడరా బావుంది. నచ్చిందిరా. బావుంది. ఓకే అన్న. ఐయామ్ ఎక్సైటెడ్. దట్స్ వాట్ ఐయామ్ సేయింగ్. 27థ్ నాడు యాహ్! ఎంత తొందర అయితే అంత తొందరగా వెళ్ళిపోతా. అండ్ మ్యాన్ నిజంగా నాకైతే మాత్రం మంచిగా అనిపించింది. చూడాలి ఎట్లుంటదో. అండ్ యాస్ ఎ హోల్ ఇంటర్వ్యూలు, మార్కెటింగ్ వీళ్ళు చూస్తుంటే మైండ్ పోతుంది. చాలా ప్లాన్ చేసుకున్నారు. అన్ని చూసేద్దాం, అన్ని ఎంజాయ్ చేద్దాం. మీ థాట్స్ ఏంటి అసలు ఈ ట్రైలర్ చూసిన తర్వాత నచ్చిందా నచ్చలే కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ మ్యాన్ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. అలవాట్లో పొరపాట్లు. సబ్స్క్రైబ్ చేసుకోండి.